9 నేషన్ టీవీకి స్వాగతం. పారిశ్రామిక అభివృద్ధి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఫాక్స్కాన్ చెందిన ఆన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీరి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి ఇతరుల ఉన్నతాధికారులతో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని, కాబట్టి పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. పారిశ్రమల అభివృద్ధి ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఆయన తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా డబుల్ డిపాజిట్ సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన సీట్లు సాధించుకోకపోయినా అద్భుతమైన విజయాలను భాజపా సొంతం చేసుకుందని అన్నారు. మోడీని మూడోసారి గెలిపించేందుకే దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజానీకం పార్లమెంట్ ఎన్నికల కోసం ఎదురు చూస్తుందని అన్నారు. లోక్సభ ఎన్నికలకు శ్రేణులను సమసిద్ధం చేసేందుకే డిసెంబర్ 28న రంగారెడ్డి జిల్లా కొంగూరు సమీపంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికలకు 90 రోజులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఈ సమావేశానికి అమిత్ షా హాజరు కానున్నట్లుగా కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రానప్పటికీ కూడా మా ఓటింగ్ పర్సెంటేజ్ కానీ మా సీట్ల సంఖ్య కానీ అత్యంత అద్భుతంగా మెరుగైంది. 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో. ఆ రకంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావనతో 28వ తేదీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల ప్రెసిడెంట్ నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యమైనటువంటి మండల్ ప్రెసిడెంట్స్, అసెంబ్లీ కన్వీనరు, అసెంబ్లీ ఇన్ఛార్జెస్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీస్, స్టేట్ కౌన్సిల్ మెంబర్స్, నేషనల్ కౌన్సిల్ మెంబర్స్, పార్లమెంట్ కన్వీనర్స్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ వచ్చేటువంటి 90 డేస్ ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం. ఈ 90 రోజుల యాక్షన్ ప్లాన్ తో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల నేషనల్ లెవెల్లో జాతీయ పదాధికారులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో ఒక ప్రత్యేక 2 రోజుల సమావేశం
22-23 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అనేక విషయాలపైన, ఇటీవల జరిగినటువంటి శాసనసభ 5 రాష్ట్రాల ఎన్నికలపైన సమీక్ష, అదేవిధంగా భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక పైన చర్చించడం జరిగింది. అందులో నిర్ణయంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి నాయకుల సమావేశం 28 జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కూడా అన్ని వర్గాలలో ఒక చర్చ జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి సానుకూలమైనటువంటి చర్చ. గత ఎన్నికలప్పుడు కూడా, శాసనసభ ఎన్నికలప్పుడు కూడా చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు కానీ, ప్రజలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నికల్లో మీకు ఓటు వేయకపోయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ ఓటు నరేంద్ర మోడీ గారికే, ప్రధానిగా ఓటు నరేంద్ర మోడీ గారికే అనేటువంటి విషయము చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పారు. ఈరోజు ఎన్నికలు ఎప్పుడొస్తాయా, మోడీ గారికి మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా దేశ ప్రజలతో సహా ఎదురు చూస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా మంది గుంటూరు జిల్లా మంగళగిరి పర్యటనకు వచ్చిన మంత్రి రోజాకు అంగన్వాడీ వర్కర్లు నిరసన సెగ తెలిపింది. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకే అంగన్వాడీ వర్కర్లు వచ్చారు. మంత్రిని చుట్టుముట్టి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇస్తుండగా మంత్రి రోజా తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు. మంత్రి నిర్లక్ష్యం వైఖరిపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభంజనం కొనసాగుతుందని, ఆయనే మళ్లీ ప్రధాని మంత్రి అవుతారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జోషం చెప్పారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 30% ఓట్లు సాధించడం సంతోషమని, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని డెవలప్ చేసేందుకే కోరుట్లలో పోటీ చేశానని అన్నారు. 0 బడ్జెట్ ఎన్నికలకు కోరుట్ల ఎన్నికల నాంది పలికిందని చెప్పారు. డబ్బులు పంచామని చాలా మంది తనకు చెప్పారని, కానీ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేశామని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ చేశానని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టే సంస్కృతి పోవాలని చెప్పారు. 2018తో పోల్స్తే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మా పార్టీ ఓటు బ్యాంకు పెరిగిందని తెలిపారు. కార్యకర్తల కోసం నిరంతరం కష్టపడ్డానని, పార్టీ బలోపేతం చేశానని అరవింద్ చెప్పారు. దాదాపు కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి జర డోర్ పెట్టేయండి అయ్యా, ఓకే డిస్టర్బ్ చేయకండి, డోర్ తీయొద్దు ఎవరు. కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి ధీటుగా సమానంగా ఓటు శాతం ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది బీజేపీ.
దానికోసం ఈ పర్ఫార్మెన్స్ కోసము మా కేంద్ర నాయకత్వం కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పర్ఫార్మెన్స్కి వాళ్ళు సంతోషం తెలియజేశారు. ఇద్దరు మన రాకేష్ రెడ్డి గారికి మరియు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాదు జిల్లా కొందరు నా శ్రేయోభిలాషులు, నాతో రెగ్యులర్గా మాట్లాడేటోళ్ళు, పాలిటిక్స్లో లేనోళ్ళు ఏమారింది పక్క జిల్లాకు పోయినామన్నారు. నేను ఎక్కడ ఏ జిల్లాకి నిజామాబాద్ జిల్లాని ఇచ్చిపెట్టేం పోలేదు. నేను ఫస్ట్ నుంచి చెప్పినట్టు నాకు ఎక్కడ పార్టీ క్యాండిడేట్లు బలంగా లేరో నేను అక్కడ పోయి నిలబడతాను. నాకు పార్టీ పార్లమెంట్ స్థాయిలో పార్టీని పెంచడం నా ప్రథమ కర్తవ్యం. కాబట్టి నేను కొరుట్ల నియోజకవర్గానికి పోయి నిలబడడం జరిగింది. మై ప్రయారిటీ ఇస్ పార్టీ ఫస్ట్. కొరుట్ల నియోజకవర్గంలో ప్రజలు కూడా ఒక నూతన ఎలక్షన్ ట్రెడిషన్కి నాంది పలికిండ్రు. అక్కడ కూడా కొంచెం ఓట్ల మార్జిన్ తోటి 3 to 4% ఓట్ మార్జిన్ తోటి అక్కడ ఎలక్షన్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్కి నాంది పలికింది తెలంగాణ రాష్ట్రంలో కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ ప్రజలకు కూడా ఎవరైతే దాదాపు 61-62 వేల ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదం ఇచ్చిండ్రో ఓటేసి, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారి ఆశయాల్ని పెంచాలి, భారతీయ జనతా పార్టీని పెంచాలంటే మన సిద్ధాంతాలను కూడా పెంచాలి. దానికి నాకు చాలా మంది చెప్పినారు డబ్బు పంచాలి డబ్బు పంచాలని. సో మొండిగా డబ్బు పంచకుండానే ఎలక్షన్లు గెలవచ్చు అన్న ఒక మెసేజ్ని పార్టీ క్యాడర్కి పంపడంలో సఫలీకృతమైనాం. ఎలక్షన్ ఓడిపోయిండొచ్చు తక్కువ మార్జిన్ తోటి, కానీ 62 వేల ఓట్లు కొరుట్ల నియోజకవర్గంలో మొదటిసారి రావడం జరిగింది. కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించి చెప్పేది ఇంకొకటి. నేను ఎందుకు అక్కడ పోయినా అంటే, ఆంధ్ర క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు నుంచి ఊరూరు ఈ క్రీడ జరుగుతాయని, ఇది అందరూ పాల్గొనే గొప్ప పండుగ అని అన్నారు. మంచి ఆరోగ్యానికి క్రీడ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. మన జీవితంలో క్రీడ అవసరమని, క్రీడతో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని చెప్పారు. గ్రామ స్థాయిలో క్రీడలు ఎంతో అవసరమని, అందుకే గ్రామ స్థాయి నుంచి అడుగులు వేస్తున్నామని అన్నారు. ఇక నుంచి ప్రతి ఏడాదికి క్రీడా సంబరాలు జరుగుతాయని తెలిపారు. కి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా, ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా, రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామం, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తూ ఉంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ ఇది. దీనివల్ల ఏమిటి అని అంటే, ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే, సచివాలయం స్థాయి, మండల్ స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం, ఒకవేళ ముత్యం
సింధమ్మ కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది. శ్రీకాంత్, సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో ఒకరికి ల్యాండ్ ఇచ్చాం. ప్రొఫెషనల్ కిట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. వాళ్ళ ప్రొఫెషనల్ కిట్స్ మున్సిపల్ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అన్నింటా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా ఇక డెవలప్ చేసుకుంటూ తెలంగాణకు చెందిన ప్రముఖ వాస్తు పండితులు, జ్యోతిష నిపుణులు, సంఖ్యశాస్త్రంలో అగ్రగామి హన్మకొండ జిల్లాకు చెందిన పండితులు అనంత మల్లయ్య సిద్ధాంతి సిద్ధి పొందారు. కాజీపేట్ శ్వేతార్గముల గణపతి దేవాలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించడంతో అనంత మల్లయ్య సిద్ధాంతి కీలక పాత్ర పోషించి ఈ దేవాలయ నిర్వాహకుకు బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్యాలెండర్ను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధాంతి మల్లయ్య మృతితో ఆయన స్వగ్రామం కాజీపేట్ విషాద ఛాయలో అమలు కానున్నాయి. అంటేనే చాలా మంది భయం. మరి అలాంటి పులులు జనవాసాలకు వస్తే గుండెలు ఆగిపోవాల్సిందే. కానీ రాయల్ బెంగాల్ పులి మాత్రం ఏకంగా ఓ గ్రామంలోకి వచ్చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఫిలిబాగ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కు సమీపంలో ఆతుకోనా అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి సోమవారం రాత్రి ఓ పులి వచ్చింది. అర్ధరాత్రి దాటాక గ్రామంలోకి ప్రవేశించిన పులి హిందూ సింగ్ అనే రైతు ఇంటికి గోడపైన దాదాపు 6 గంటల పాటు హాయిగా నిద్రించింది. గ్రామస్తులే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గోడ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆ పులికి మత్తుమందు ఇచ్చి బంధించారు. ఆ తర్వాత పులిని అక్కడి నుంచి తరలించారు. ఈ పులికి సంబంధించి వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. गरीब सद्दार है जसविंदर कहाँ के? अटकोना ये कब से आया हुआ है? ये रात 2 बजे। తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తామని ఇటీవలే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగానే పెండింగ్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేశారు. ఇవాటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తిస్తుందని జీవోలో తెలిపారు. ఇటీవలే కాలంలో పెండింగ్ చలాన్లు పెద్ద సంఖ్యలో చెల్లించకుండా పెండింగ్లో ఉన్నాయని, కోవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లను చెల్లించలేకపోయారని అన్నారు. కొన్ని వెహికల్స్ పై వాటి వాల్యూ కంటే ఎక్కువగా మొత్తం చలాన్లు ఉన్నాయని, ఈ క్రమంలోనే హైదరాబాద్ పరిధిలో 3 కమిషనరేట్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. 2 వీలర్స్, 3 వీలర్స్కి 80%, టీఎస్ఆర్టీసీ బస్సులపై 90%, 60%పై లైట్ వెయిట్ లేదా హెవీ వెయిట్ మోటార్ వెహికల్స్, కార్లపై 60% రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
కరోనా డేంజర్ వెల్స్ మౌతున్నాయి. 24 గంటల వ్యవధిలో రాజధాని నగరంలో ఉస్మానియా దవాఖానాలో 2 మృత్యువాత పడ్డారు. చనిపోయిన తర్వాత వీరికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒకరు వయసు 60 ఏళ్ల కాగా మరొకరు 42 సంవత్సరాలు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 55కు చేరింది. ఒక హైదరాబాద్ నగరంలోనే 45 కేసులు నమోదైనట్లుగా వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లో మళ్లీ భయం మొదలైంది. జిల్లాలకు వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి 3, సంగారెడ్డి 2, ఖమ్మం 1, కరీంనగర్ 1, వరంగల్ 2, మెదక్ 1 కేసులను గుర్తించారు. ఇక హైదరాబాద్ లో ఉన్న పాజిటివ్ కేసుల్లో ఫీవర్ హాస్పిటల్లో 5 పాజిటివ్ కేసులు కాగా చెస్ట్ హాస్పిటల్లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా హాస్పిటల్లో 10 పాజిటివ్ కేసులు కాగా అందులో 8 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. 2 మృతి చెందారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ కంపల్సరిగా వాడాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.